మరి రాజ్ ప్రకాష్ గురించి నేను చెప్పక్కర్లేదు. చాలా మంచివాడు అనబడే ఒక్కోసారి అనుకుంటాను నా పెద్ద కుమారుడు సిఐడి ఆఫీసర్ అయి ఉంటే భలే ఉండేదని. ఎలా పసిగడతాడో తెలియదు కానీ ఒక ప్రత్యేకమైన గిఫ్ట్. రాబోయేదాన్ని పసిగడతాడు, హెచ్చరిస్తాడు. మొహమాటం లేదు, ఎవడైనా సరే మొహమాటం లేదు. మా రెండో కుమారుడు గురించి ఆయనే చెప్పుకున్నాడు ఇప్పుడు దాకా. నేను ఒక పేరుంది మా ఇంట్లో, నీ ముద్దుల కొడుకు అంటుంది నా భార్యని. ఎప్పుడు ఎంట పెట్టుకుంటాను, ఎందుకంటే ఈ ముద్దుల కొడుకుని ఎవరిని ఎత్తుకుపోతారేమోనని, సైతాన్ని ఎత్తుకుపోతేమోనని. అయినా కూడా తప్పించుకొని తిరిగారని ఇప్పుడు చెప్పింది చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. బట్ దేవుడు వదిలిపెట్టాడు కదా. ప్రార్థనతో పెంచిన బిడ్డలు పాపాన్ని రుచి చూస్తారేమో కానీ పాపంలో బతకలేరు, తప్పిపోతారేమో కానీ దేవుడు విడిచిపెట్టడు. నా భార్యకి ఇచ్చిన వాగ్దానం ఒకటే చెప్పొద్దు తను ఎప్పుడు, అకస్మాత్తు మరణము కొరకై నీవు బిడ్డల్ని కనలేదు, నీ బిడ్డలకు ఏక హృదయము ఏక ఆత్మ ఇస్తాను, అదే పట్టుకుంటాం అంతే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను బాధపడుతున్నా కూడా తను వదిలిపెట్టదు. నేనైతే నాకు తెలియదు ఎన్ని రాత్రులు నా బిడ్డల కోసం తిండి తినకుండా నిద్ర పోకుండా మూలుగుతున్నాను. ఒకవేళ కొడుకులకు కూడా పూర్తిగా తెలియదు, నా భార్యకు తెలుసు. సోఫాలో కూర్చొని ఏడుస్తుంటే పక్కన నిలబడి ఎంతసేపు ఏడవదు, ఊరుకోమందు. నా ఫీలింగ్కి నా కళ్ళ మీద కారిపోతుంటాయి నీళ్లు, కాళ్ళు వాసిపోతాయి, తన కంటమ నీటి రాదు, స్తంభంలాగా నిలబడద్దు ధైర్యంగా. ఊరుకోండి అంటది మధ్యలో మాత్రం కూడా. దేవుని కృపండి నా పట్ల, నాకు ఇచ్చిన భార్యను బట్టి, నా ముగ్గురు కుమారులను బట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. మరి రాజ్ ప్రకాష్ గురించి నేను చెప్పక్కర్లేదు, చాలా మంచివాడు అనబడే. నువ్వు కూడా అప్పుడప్పుడు మెసేజ్ల్లో చెప్తుంటేనే అవునా అనిపిస్తుంది నాకు. బట్ ఏదేమైతేనే ముగ్గురు దేవుని ప్రేమతో పట్టబడ్డారు, దేవుని సేవలో సాగుతున్నారు. కాబట్టి చాలా సంతోషం, చాలా సంతోషం. ముగ్గురు ఒకసారి